రామ్ చరణ్ మాట్లాడతారు ముందు. అందరికి నమస్కారం. సో ముందుగా తమన్కి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా నాకు ఒక గట్టి కాంపిటీషన్ ఇచ్చాడు తన మ్యూజిక్తో. ఎలా చేయాలని నేను చాలా ఆలోచించాను, చాలా కష్టపడ్డాను, బట్ ఏదో రకంగా బయటపడ్డాను. థ్యాంక్స్ తమన్. నాకు మామూలుగా ఇతర హీరోలు కాంపిటీషన్ ఇస్తారు, కానీ ఫస్ట్ టైం ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాంపిటీషన్ ఇచ్చాడు. డ్యాన్స్ ఎలా చేస్తావని నేను చూస్తానని. సో అండ్ హీస్ గివెన్ అమేజింగ్ సాంగ్స్. చాలా ఎంజాయ్ చేశాను. ఆరెంజ్ సినిమాకి ఎంత ఎంజాయ్ చేశానో ఒక డ్యాన్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, దానికన్నా ఎక్కువ ఈ సినిమాకి నేను ఎంజాయ్ చేశాను. వినయ్ గారు టచ్ పోకుండా, మాస్ టచ్ పోకుండా, అంత క్లాస్ ట్యూన్స్తో పాటు వినయ్ గారు సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ సినిమాగా ఈ ఆడియో పేరు పొందేది నాకు గట్టి నమ్మకం. దాని తర్వాత మా డైరెక్టర్ వినయ్ గారి గురించి మాట్లాడాలంటే, ఆయన డైరెక్టర్ కాదు, నా డైరెక్టర్ కాదు, నిజంగా నాకు ఇంకో బాబాయ్ లాంటాడు. మా డాడీకి ఇంకో తమ్ముడు ఉండుంటే ఇంట్లో అది వినయ్లా ఉండుంటాడేమో అనిపించింది. నిజంగా మిస్ చేస్తాను వినయ్తో పనిచేయడం. మళ్ళీ మళ్ళీ చేయాలి, త్వరలో చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను నిజంగా ఒక పువ్వులా చూసుకున్నాడు, బంగారంలాగా పెట్టాడు. ఏమాత్రం కష్టపెట్టకుండా నేను 7 o'clock షార్ప్ రెడీ ఉన్నా నన్ను ఎప్పుడు 9:30, 9:45 ముందు పిలవలేదు. అది నా గ్రేట్నెస్ కాదు, అది వినయ్ గ్రేట్నెస్. అలాగే ఆయన స్టైల్, ఆయన సత్తా. వినయ్ అంటే ఏంటి? వినయ్ అంటే నాయక్. ఆయన మార్క్ మీరు చాలా కొన్ని సంవత్సరాలుగా మీరు చూడలేదు, కానీ ఇప్పుడు చూస్తారు వినాయక్ అంటే ఏంటో. ఆ సినిమాలో నేను ఒక భాగం అవడం నా అదృష్టం. థ్యాంక్ యూ అండి, నన్ను నమ్మి ఇలాంటి టైటిల్ పెట్టి నా మీద ఈ సబ్జెక్ట్ తీసినందుకు ఆయనకి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందాక సుమ గారు ఎవరు అన్నారు, వినయ్ గారు బాగా ప్రేమిస్తారని. బట్ వినయ్ గారు ప్రేమించింది ఆర్టిస్టులను లేదా యాక్టర్స్ని కాదు. వినయ్ గారు ప్రేమించేది ఫ్యాన్స్ని. ఫ్యాన్స్కి ఎలా ఉండాలో ఎప్పుడు ఆలోచించే డైరెక్టర్. అది ముఖ్యంగా మేము చేసే సినిమాలు, మా డైరెక్టర్లు మమ్మల్ని కన్నా మా ఫ్యాన్స్ని ప్రేమించాలి. మా ఫ్యాన్స్కి తగ్గట్టు మా ఫ్యాన్స్కి వాళ్ళకి కావాల్సినట్టు సినిమా తీయాలి. అది మాకు ముఖ్యంగా ఇంపార్టెంట్. దాని తర్వాత టెక్నీషియన్స్ అందరూ, చోటా గారికి, మిగతా ఆకుల శివ గారికి, లిరిక్ రైటర్ చంద్రబోస్ గారికి, సాహితి గారికి, అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పింది. ఎవరైనా మర్చిపోతే నన్ను క్షమించండి. అలాగే నా కో స్టార్స్ కాజల్ ముందే మంచి కాంబినేషన్ ఉంది. అలాగే అమలా పాల్ ఫస్ట్ టైం చేస్తున్నాను, చాలా అద్భుతంగా చేసింది. సో ఇవన్నీ మించి ఇప్పుడు మన విషయం గురించి వస్తే, నిజంగా డాడీ లేని లోటు లేనే, అది నిజంగా నాకు అనిపిస్తుంది. బట్ కలం బాబాయ్ ఆ స్థానంలో కూర్చుని వాళ్ళ డాడీ లేని లోటు మనందరికీ తీర్చాడు. డాడీ తర్వాత నేను కాదు, పవర్ స్టార్ కళ్యాణ్ ఒకళ్ళే. డాడీ టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎవరి మాట వినకుండా, ఎవరి మాట పట్టించుకోకుండా, కేవలం కష్టపడి ఎవ్రీ డే షూటింగ్ తప్ప వేరే ధ్యాస లేకుండా ఉన్నప్పుడు డాడీ వెనకాల ఒక గజ స్తంభం లాగా, ఒక పర్వతం లాగా, ఒక పవర్ఫుల్ ఫోర్స్ లాగా కళ్యాణ్ బాబాయ్ నుంచునేవాడు. డాడీకి ఏది ఎదురొచ్చినా ఫస్ట్ అన్నయ్యతో కాదు, నాతో మాట్లాడు, నాతో మాట్లాడితే చాలు, ఆయన వరకు వెళ్ళట్లేదు అనే ఒక ఆరా వెనకాల కళ్యాణ్ బాబాయ్ క్రియేట్ చేశాడు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ డాడీ పొజిషన్లో కూర్చున్నాడు. ఆయన ఎవరికి సమాధానం చెప్పే అవసరం లేదు. ఇవాళ కళ్యాణ్ బాబాయ్ని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. ఈ ఆడియోకి బాబాయ్ వచ్చాడు. మా అందరికి చాలా ఆనందంగా ఉంది, మీకు కూడా చాలా ఆనందంగా ఉంది. బట్ ఈ విషయంలో ఒకటి నేను చెప్తున్నాను, ఎవరికి చెప్తున్నా అనేది మీకైతే కాదు. ఇంతకు ముందు ఫంక్షన్లో బాబాయ్ రానప్పుడు అనాసంగా రాశారు, ఈ వేదిక ఏదైనా ఒక మీటరా, ఈ మీటర్లో ఈ వేదిక మీద ఫ్యామిలీ అందరు కనిపిస్తేనే మా మధ్య ప్రేమ ఉన్నట్టు ఏదైనా రాసిందా ఎక్కడైనా?
ఎవరు చెప్పారు? నాకు తెలుసు మా ఇద్దరి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో, బాబాయ్కి తెలుసు బాబాయ్కి వాళ్ళ అన్నయ్య మధ్యన ఎలా రిలేషన్ ఉందో, మా అందరికీ తెలుసు మా మధ్యన ఎలాంటి రిలేషన్ ఉందో. నా నెక్స్ట్ సినిమా ఆడియోకి బాబాయ్ రాకపోవచ్చు, బోల్డ్ కారణాలు ఉంటాయి రాకపోవడానికి. బట్ అది ఒక రీజన్గా తీసుకుని మీడియాది రాయడం చాలా తప్పు. బట్ రాసిన ఇప్పుడు నాకు ఎంట్రుక. సో బై ద వే, ఎవరికి సమాధానం చెప్పకూడదని నాకు చెప్పింది నా కళ్యాణ్ బాబాయ్. రచ్చ అయిన వెంటనే మరుసటి రోజు నాకు ఫోన్ చేసి మీడియా ముందు కానీ ఎవరికి ఏమీ సమాధానం చెప్పగచ్చారని, నేను ఎందుకు రచ్చకు రాలేదో నీకు తెలుసు నాకు తెలుసు, అది చాలు. సో నేను ఎందుకు ఇవాళ ఈ టాపిక్ ఎత్తానంటే మెగా ఫ్యాన్స్కి తెలియాలని నేను ఎత్తాను తప్ప మమ్మల్ని అందరినీ ఎవరు విడగొట్టలేరు. ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్ విడగొట్టే 35 సంవత్సరాల బంధం ఎవరు విడగొట్టలేరు. సో